కాబట్టి వాళ్ళు ఆ పైనుంచి మధువనాన్ని చూశారు. చూడగానే సహజంగా హనుమని ఇంత కార్యాన్ని సాధించుకొచ్చారు కదా, ఒక్కసారి దిగుదాం, 4 పళ్ళు తిందాం, తేనె తాగుదాం అని ఎవరిని అడుగుతారు? తొందరగా దానికి అనుమతి ఇచ్చేయగలిగిన వాడు పక్కనే ఉన్నాడు, యువరాజు కాబట్టి అంగదుడు ఇవ్వగలడు. మిగిలిన వాళ్ళకి పరిపాలనాపరమైనటువంటి అధికారములు ఉండే అవకాశం లేదుగా. వాళ్ళు సంతకం పెట్టి మీరు మధువన ప్రవేశం చేసి తేనె తాగేయండి అనడానికి ఆ అధికారం ఏది? కేవలం దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి వానరములకు నాయకుడుగా అంగదుడు ఉంటే అలా అనలేడు. అంగదుడు అలా అనాలి అంటే దానికి అధికారం ఉండాలి. ఇప్పుడు ఆ అధికారం ఉన్నవాడు ఎవరంటే యువరాజు అంగదుడు. కాబట్టి ఏమయ్యా నువ్వు యువరాజువి, ఇంత గొప్ప కార్యం సాధించాయని రాజుగారు అనా అంటారా? ఏమన్నానా? రాజుగారి అబ్బాయివి, యువరాజువి, నువ్వు అనుమతించు, మేమందరం వెళ్ళి చక్కగా కాసేపు ఆ మధువు తాగుతాం అన్నారు. ఇటు హనుమ ఉన్నారు, ఇంత పెద్ద కార్యం ఇప్పుడు పార్టీ ఇచ్చే అవకాశం ఆయనకు వచ్చింది. ఓ పెద్దరికంగా అనుమతిస్తే చాలు, ఎవరితేనే వాళ్ళే తాగుతారు. కాబట్టి ఇప్పుడు అంగదుడికి మాత్రం ఎలా కాదంటాడు? సరే వెళ్ళందామంటే లేనిపోని గొడవ ఎక్కడ వస్తుంది అంటే, రేపు సుగ్రీవుడు నిన్ను ఎవడెళ్ళమన్నాడని అడిగితే, రాజు పెద్ద ఆయన, ఈయనకి సుగ్రీవుడి మీద అనుమానం ఎక్కువ. తీరా వెళ్ళిన తర్వాత అడిగితే నిన్ను ఎవడెళ్ళమన్నాడు రా మధువనంలో కంటే, ఇంత చచ్చి బతికి వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదో తప్పు చేశావని మళ్ళీ కొత్తగా ఇదోటే. అందుకని ఒక్కడి మీద పోకుండా ఉండడానికి ఇన్ కన్సల్టేషన్ విత్ ది సీనియర్ ఆఫీసర్స్ అవైలబుల్ ఆన్ ది స్పాట్ అని మినిట్స్ రాసినట్టు బహుశా ఆ రోజుల్లోనే అడ్మినిస్ట్రేటివ్ టాక్టిక్స్ ఉన్నాయి, ఇలా ఉంది. అందుకని ఆయన ఏం చేశాడంటే, తత కుమారస్థాన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కపీన్, అప్పటికి ఉన్నటువంటి వానరులలో పెద్దవాళ్ళు అంటే జాంబవంతుడు లాంటి వాడు ఉన్న వాళ్ళల్లో చాలా పెద్ద ఆయన కదా, అంత గబుక్కుని జాంబవంతుడిని అడిగానండి, పర్వాలేదులే రాజుగారు ఏమంటారు అన్నాడండి అంటే, సుగ్రీవుడు కూడా కొంచెం పునరాలోచిస్తాడు. పెద్ద ఆయన బొత్తిగా ఆయన మర్యాద అలా తీసేస్తే ఏం బాగుంటుందని. ఎందుకని అక్కడ పెద్ద ఆయన్ని అడగకుండా వీళ్ళు తాగేయాలి. సుగ్రీవుడు మేనమా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఆయన వెళ్ళి అడిగాడు అనుకోండి, అబ్బాయి సుగ్రీవుడు చెప్పాలండి, నేను ఎలా పంపిస్తానంటాడు. ఇప్పుడు అంగదుడు అనుమతి ఇచ్చేసినా దధిముఖుడు వరకు ఒప్పుకోడు, సుగ్రీవుడు అనుమతించాలి. ఎదుడు యువరాజు ఎలా పంపిస్తాడు? డెలిగేషన్ ఆఫ్ అథారిటీ సరిపోదనొచ్చు. అందుకని కాంపిటెన్సీ అని ఒకటి ఉంటుంది కాదు. అంటే నేను ఇవాళ కొంచెం ఇంగ్లీష్ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాను. ఆయన ఎలా సమర్థుడు, అది అధికార విభజన యందు ఆయనకి అంత దక్షత ఇవ్వబడలేదు కదా. అంత గొప్ప గొప్ప ఉత్తర్వుల మీద సంతకం పెట్టి అనుమతించడానికి తగినంత అధికారము ఇవ్వబడకుండా ఆయన అనుమతి ఇవ్వడం కూడా ఆయన అధికార పరిధిని అతిక్రమించడమే. అప్పుడు దోషం వస్తుందంటారేమోనని ఆయన ఏం చేశాడంటే, నేను పెద్దలను సంప్రదించి తిని అని ఒక మాటు చేసుకోవడం కోసం జాంబవతాదులను సంప్రదించాడు. దధిముఖుడు కన్నా పెద్దవాడు కదా జాంబవంతుడు. అందుకని నేను దధిముఖుడిని ఏమీ అసంతృప్తిపరచలేదు, ఆయన పెద్దరికాన్ని తక్కువ చేయలేదు. అంతకన్నా పెద్ద ఆయన్ని అడిగి లోపలికి వెళ్ళాం అనిపించుకోవడానికి. తత కుమారస్థాన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కపీన్ అనుమాన్య తదౌ తేషాం నిసర్గం మధుభక్షణే. సహజంగా ఇలాంటప్పుడు ఏమంటారంటే, ఏమయ్యా ఎందుకు లేనిపోని గొడవేమో సుగ్రీవుడికి తెలిస్తే, ఊరుకోండి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వస్తాయేంటి, ఎన్ని కోట్ల వానరములు వెళ్ళాయి, ఎంత కష్టపడ్డాం మనం కదా. ఇప్పుడు ఏదైనా సాధించినప్పుడు ఒకడు సాధించినా మనం సాధించామంటారు ఆ బృందంలో ఉంటే. తను ఒక్కడూ చేయలేంది నా వల్ల కాదండి అంట, మన వల్ల అవదండి అంటాడు. మన వల్ల ఏమిటి, నిన్ను అడిగింది, నువ్వు చెప్పు నీ వల్ల అవుతుందో, అప్పుడు మన వల్ల అవదండి అంటాడు. అంటే అప్రతిష్ట తన కోడికి రాకుండా ఉండడానికి పక్కన ఎవడు లేకపోయినా బహువచనం వాడతాడు. అందుకని ఏమండి ఇలాంటి అవకాశం వస్తుందా, మీరు యువరాజుగా ఉండి కూడా ఆ రోజున అనుమతించలేదన్న అప్రతిష్ట వస్తుంది, వెళ్ళిపోదామండి అని తినేస్తుంటే ఆయన ఏం చేస్తాడు పాపం అంగదుడు. అందులో కొంచెం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన అగ్రగణ్యుడు. అందుకని ఆయన అప్పటికి పాపం జాంబవంతుడిని అడిగాడు. అడిగి పెద్దలను అడిగి సరే పదండ్రా అన్నాడు. ఆ మాట చాలు, ఇంకా దధిముఖుడి ప్రసక్తే లేదు. వీళ్ళందరూ కూడా ఆ వనంలోకి ప్రవేశించారు, మధువనంలోకి.